జగన్ మేనిఫెస్టో మీద ఉత్కంఠ కొనసాగుతుంది. కానీ ఎలాంటి ఉత్కంఠ వద్దని చెప్పాలన్న ప్రయత్నమే జగన్ చేస్తున్నది తన కాన్సెప్టులు. ఎందుకు అంటే సూపర్ 6 అన్నటువంటి పేరుతో చంద్రబాబు గారు ఇంకా 4 జనసేన చెప్పినవి కూడా యాడ్ చేస్తూ ఉన్నారు. ఇంకా అదేమీ చేయలేదు. ఓవరాల్గా చూసుకుంటే ప్రస్తుతం సూపర్ 6 పథకాలే కూటమి పథకాలు అవుతున్నాయి. మిగతాయన్నీ ఎవరి వాళ్ళదే. జట్టు కట్టిన వాళ్ళకి సంబంధించి ఇంకా అంతకు మించి ఇవ్వగలిగేది అవే ఇప్పుడు దాదాపు 70-80 వేల కోట్లు అవుతాయి. ఇంకా కొత్తగా యాడ్ చేయడం అంటే ఇంకో 1,00,000 కోట్ల రూపాయలు సాధ్యమయ్యే పనేనా అంటే $1 మిలియన్ ప్రశ్న. ఇప్పుడు జగన్ వచ్చేటప్పటికి ఇప్పటికి ఇస్తున్నది 45 వేల కోట్ల రూపాయల పథకాలు, పైన ఇంకో 10,000 కోట్ల రూపాయలు 12 వేల కోట్ల రూపాయలు డీబీటీ డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ కింద అవుతుంది. మిగతా వాటి పరిస్థితి ఏంటి అన్నట్టు ఇప్పుడు చూడాల్సింది. అయితే ప్రాక్టికల్ కాన్సెప్ట్ ఏంటి, జగన్కి ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నారు అంటే అది తెలియట్లేదు ఎవరికి కూడా. మేనిఫెస్టో మీద భారీ దాన్ని ఏమంటారు హోప్స్ పెట్టుకోవద్దని పార్టీ క్యాడర్ చెప్పుకొచ్చారు. నిన్న కూడా అక్కడ ఈ వాళ్ళ ఇన్ఫ్లుయెన్సర్స్ మీటింగ్ అంటే వైసీపీకి అనుకూల ఇన్ఫ్లుయెన్సర్స్ మీటింగ్ పెట్టినటువంటి సందర్భంలో ఒక అతను అడిగాడు, అన్నా నువ్వు రుణమాఫీ అని చాలు మొత్తం ఇదైపోతుందని. మధ్యలో మైకుని తొందరగా ఆపిచ్చేసి అవతలకి తీసుకున్నారు. అంటే రుణమాఫీ చేసేటటువంటి ఉద్దేశం ఉన్నట్టు కనిపించట్లేదు. అట్లాగే పెన్షన్ 4,000 రూపాయలు పెంచుతాను, అట్లాగే వికలాంగులకు 6,000 ఇస్తానని చంద్రబాబు చెప్తున్నారు. మరి పెన్షన్ జగన్ అయితే వచ్చిన తర్వాత ఏడాదికి 250 రూపాయలు చొప్పున పెంచుకుంటూ వెళ్ళాడు. చంద్రబాబు నాయుడు అంతకుముందు 200 ఉన్న పెన్షన్ని ఏకంగా 1,000 రూపాయలు చేశారు. ఆ తర్వాతన చివరిలో జగన్ చెప్పినప్పుడు 2,000 చేశారు. జగన్ అయితే 2,000 నుంచి 3,000 రూపాయలు అని చెప్పారు. అప్పుడు ఏంటి నేను చెప్పిందానే చేశాడు కాబట్టి నేను వచ్చాక 3,000 ఇస్తానంటూ ఏడాదికి 250 రూపాయలు చొప్పున అంటూ పెంచుకుంటూ పోతానని చెప్పాను కదా అన్నారు. ఇప్పుడు అట్లాగే ఏమన్నా పెన్షన్ సంగతి చేస్తారా? ఇంకా అంతకంటే ఎక్కువ ఇవ్వగలిగేటటువంటి అవకాశం ఉందా? పెన్షన్ అయితే జనంలోకి ఒకవేళ జగన్ ఇవ్వను అంటే కనుక అది తెలుగుదేశంది ఖచ్చితంగా బాగా జనంలోకి వెళ్తుంది. అప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి వృద్ధులు ఖచ్చితంగా ఏదైతే ఇంటికే వస్తున్న పెన్షన్తో జగన్ని ఆశీర్వదిస్తారనుకుంటే అది చంద్రబాబుకి ఆశీర్వాదం కిందకి మారే ప్రమాదం ఉంది. కాబట్టి మరి జగన్ వాటి మీద ఏం నిర్ణయం తీసుకుంటారు? అట్లాగే చెప్పినటువంటి సూపర్ 6 పథకాల్లో మహిళలకి ఇంతని డబ్బులు ఇస్తాను అని చెప్పుకొచ్చారు చంద్రబాబు. అయితే ఇక్కడ జగన్ ఇస్తున్నాడు, ఏడాదికి ఇస్తున్న దాన్ని చంద్రబాబు కిస్తీల వారీగా ఇస్తానంటున్నారు. అయితే ఎంతమంది ఉంటే అంతమందికి అంటున్నారు. అక్కడ ఏమైనా మరి దానికి ప్రత్యామ్నాయంగా చూస్తారు, లేకపోతే అది జనం నమ్మరని వదిలేస్తారా? ఇది టోటల్గా రాబోయే రోజులు చూడాల్సింది. ఎక్కువ హోప్స్ పెట్టుకోవద్దనినే వైసీపీ చెప్తోంది.